తెలంగాణలో 2 పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరంలో 2 సంవత్సరాల నుంచి దాని చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 200 టీఎంసీ గోదావరి జలాలు దోపిడీ అయితే మాత్రం ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోరాటం లేదు. ఇది వ్యత్యాసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. గోదావరి జలాలపై మాకు చాలా స్పష్టత ఉంది. ఢిల్లీలో మాత్రం స్పందన రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ అయినా వారు ఎంతైతే స్పందించాలనో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ, కానీ కనీస సపోర్ట్ లేని వాతావరణం మాకు ఢిల్లీలో కనిపిస్తుంది. అందుకు దీనిపైన పార్లమెంట్లో మీరు చూస్తున్నారు, గత 10 రోజుల నుంచి ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకే అంశాన్ని పట్టుకొని ఏ విధంగానైతే సభ వాయిదా అవుతుందో, దీనివలన చిన్న పార్టీలు, మాలాంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు వారి సమస్యలు చెప్పుకునటానికి, సమస్యల్ని చెప్పి ఆకర్షించి పరిష్కరించడానికి అవకాశం, వేదిక అది కేవలం పార్లమెంటే ఉంటుంది. పార్లమెంట్లో మా నోరు నొక్కే ప్రయత్నం మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. గోదావరి పైన మా స్పష్టత ఉంది. మీరు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయిన నీళ్లతో పాటు ఎక్సెస్ వాటరా, ఫ్లడ్ వాటరా, దానిపై మీరు కమిటీ ఏర్పాటు చేయండి. ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కన్సెన్సస్ ద్వారా 2 రాష్ట్రాల ఒప్పందం తర్వాత ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత కింది రాష్ట్రాలు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏదో నీళ్ళు ఎక్సెస్ ఉన్నాయని చెప్పారని ఇటువంటి తప్పు మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మర్చిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్ పైన తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. టెంట్ హౌస్లో పోరాటన జరగదయ్యా, పార్లమెంట్ హౌస్లో పోరాటన జరగాలి అని ఒక ఉదాహరణ చెప్తుంటారు. 2 పెద్ద ఎద్దులు పొడుచుకుంటే కిందున్న గడ్డి ఎండిపోతుంది అంటారు. అంటే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో కిందున్న గడ్డి అంటే నేను చెప్పేది సమస్యలు. ఈరోజు ప్రధాన సమస్య ఉదాహరణకు బీసీ రిజర్వేషన్స్. తెలంగాణ ఇస్ అ మోడల్ ఫర్ ద కంట్రీ అని చెప్పిన రాహుల్ గాంధీ, కంట్రీకి జాతికే మోడల్ అన్నప్పుడు ఆ పార్టీకి సంబంధం ఉన్న జాతీయ నాయకులే నిన్న హాజరు లేరు. సో ఈ విధమైన డబుల్ స్టాండర్డ్స్, మోసం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. మీకు ఇంత ఒక నేషనల్ మోడల్ అని చెప్పినప్పుడు ఈరోజు పార్లమెంట్లో అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. మీరు చట్టాలు తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇంటెంట్, కంటెంట్ చూస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి. మీ ఇంటెంట్ చట్టంలో రిజర్వేషన్ చేయాలంటే దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీరు చేయవలసిన కార్యక్రమాలు, మీ చేతిలో ఉన్న కార్యక్రమాలు, మీ ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదనేదే మా ప్రశ్న. మీరు ఈరోజు సప్లాన్ చేస్తున్నారు బీసీస్కి, లేకుంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. దీనికైతే చట్టాలు అవసరం లేదు, అనుమతులు అవసరం లేవు కేంద్రాన్ని. అదివన్నీ మీ పరిధిలో ఉన్నాయి. ఈ అంశాలను మీరు అమలు చేసి వచ్చి ఢిల్లీలో ధర్నా పెడితే అప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్న బీసీ వర్గాలకు మరొక విశ్వాసం కలిగేది ఉంటుంది. మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ వర్గాలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క వర్గాన్ని నెంకుతూ తీస్తూ వారిని ఆర్థికంగా బలపరచడానికి మా రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన అంశాలు మీరు చూశారు. అందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తరఫున మా సంఖ్య తక్కువ, మా నోరు మాత్రం బలంగా ఈ ఇరిగేషన్ పైన, బీసీ రిజర్వేషన్స్ పైన, తెలంగాణకు కావలసిన ప్రతి ఒక్క వాట పైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.